శ్రీమాత్రే నమః. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం. కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబకృతార్థసార్థవాహం. వందే గురుపదద్వంద్వం హవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించేటువంటి వినేటువంటి భక్తులకి ప్రజలకి అందరికీ కూడా ముందుగా శ్రావణ మాసం ప్రారంభమవుతూ ఉన్నది. ఈ శ్రావణ మాసం యొక్క దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్థిస్తూ మున్ముందుగా మనకు అమావాస్య పూర్తి చేసుకుని ఆషాఢమాసంలో శ్రావణ మాసాన్ని ఆరంభం చేసుకుంటూ ఉన్నాం. శ్రావణ మాసము అంటే శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి మాసం. శ్రావణ మాసం వస్తుంది అంటే మనందరికీ బాగా స్త్రీలకు ఆబాల గోపాలానికి అందరికీ కూడా చాలా ఆనందకరంగా ఉంటాయి. గృహములన్నీ కూడా చక్కగా లక్ష్మీ కళతోటి ప్రకాశిస్తూ ఉంటాయి. ఇంటి నిండా కూడా ముగ్గులు పెట్టుకొని గడపలకి పసుపుని రాసుకొని తోరణాలు కట్టుకుని స్త్రీలందరూ కూడా అభ్యంగన స్నానాలు చేసుకుని కుటుంబం అందరూ నూతన వస్త్రాలు ధరించి శ్రావణ మాసంలో అమ్మవారిని బాగా పూజిస్తూ ఉంటారు. విశేషించి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు లక్ష్మీ ప్రీతికారకంగాను, శ్రావణ మంగళవారాలు గౌరీదేవి ప్రీతికారకంగాను, ఇంకా విశేషించి శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు శివప్రీతికారకంగాను, ఇలా మనకు మాసం అంతా కూడా ఒక విశేషమైనటువంటి భక్తితో దేవతల్ని సేవించేటువంటి మాసంగా చెప్పచ్చు. ఈ శ్రవణ నక్షత్రానికి అధిష్టాన దైవం మహావిష్ణువు. శ్రవణ నక్షత్రం విష్ణుర్దేవత అని. మహావిష్ణువు అంటే ఈ సృష్టినంతని కూడా నడిపించేటువంటి వారు. ఏమండి, సర్వవ్యాపి అయి ఉన్నటువంటి మహావిష్ణువు సమస్తాన్ని కూడా పోషిస్తూ ఉంటాడు. పోషణకర్త మహానుభావుడు. కాబట్టి లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నారాయణుడు పాలకడలిలో శయనించి ఉన్నారు మొన్న ఏకాదశి రోజున. అప్పటి నుంచి మళ్ళీ కార్తీక మాసంలో వచ్చేటువంటి ద్వాదశి ఏదైతే ఉందో ఏకాదశి ద్వాదశి మళ్ళీ ఆయన మళ్ళీ మేల్కొని సృష్టి యొక్క విశేషాలన్నీ కూడా చూస్తారు అని. అంటే ఈ మాసాలు కూడా 4 మాసాలు కూడా సృష్టిని సంరక్షిస్తూ ఉంటారు. కానీ మనలాగా నిద్రపోవడం కాదు, అది యోగ నిద్ర అని చెప్తారు. కాబట్టి అలాంటి ఈ మాసంలో శ్రావణ మాసం అంటేనే మనందరికీ చాలా ఇష్టం, ప్రీతి. భగవత్ కార్యాలు విశేషంగా చేసుకోవడం, శుభకార్యాలు, ఇంట్లో వివాహాలు, ఉపనయనాలు వంటి కార్యక్రమాలు, గృహప్రవేశాలు, ఇలాంటివన్నీ శుభ పరంపర అంతా కూడా మనకి శ్రావణ మాసంలో చాలా చక్కగా ఉంటుంది. అలాంటి శ్రావణ మాసం మనకి ఆగస్టు 13ని ఆరంభమవుతోంది, గురువారం రోజున. ఆగస్టు నెలలో మనం ఉన్నాం. ఆగస్టు 13న ఆరంభమై సెప్టెంబర్ 11 అమావాస్యతో సమాప్తవుతోంది. విశేషం ఏంటంటే గురువారంతో ఆరంభమవుతోంది, శుక్రవారంతో సమాప్తవుతోంది. ప్రక్కపక్కనే వారాలు. గురువారం అన్నా లక్ష్మీప్రీతే, శుక్రవారం ఎలాగూ అమ్మవారిదే. కాబట్టి ఈ 2 గురు శుక్ర వారాల మధ్యలో మనకి ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చినాయి. శుక్రవారం అంటేనే మనకి మహాలక్ష్మికి చాలా ప్రీతి కదా. అలాంటి అమ్మవారిని సరసిజనయనే సరోజహస్తే ధవళ తమాంశుకగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యం అన్నారు. త్రిభువన భూతికరి, ముల్లోకాలికి కూడా భూతి ఐశ్వర్యం, ఐశ్వర్యప్రదాత్రి అమ్మవారు. ముల్లోకాలకి, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, స్వర్లోకం, ఈ 3 లోకాలకి మనం భూలోకంలో ఉన్నాం. అంటే దేవతలకు కూడా అనేకమైనటువంటి ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి తల్లిగా అమ్మవారిని వర్ణించారు శంకర భగవత్పాదుల వారు. కాబట్టి అలాంటి అమ్మవారు
ప్రధానంగా స్త్రీలకు, అలాగే నూతన వివాహమైనటువంటి వధూవరులకు ఈ మాసం అంతా కూడా వధువుకి వరుడికి కూడా అన్యోన్య దాంపత్యాన్ని, అనుగ్రహాన్ని, సుసంతానాన్ని, ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తుంది. స్త్రీలందరికీ ఇస్తుంది అమ్మవారు. విశేషించి శ్రావణ శుక్రవారాలు నూతనంగా వివాహమైనటువంటి కన్యలు సువాసినులుగా వివాహం ద్వారా పరిపూర్ణతను పొందినటువంటి స్త్రీలందరూ కూడా విశేషంగా చేసుకుంటారు. అలాంటి ఈ మాసంలో శ్రావణ పూర్ణిమ కూడా శుక్రవారం నాడు వచ్చింది. ఇంకా అన్నీ మంచివే, రోజంతా మంచిదే, మాసమంతా మంచిదే, కానీ విశేషాలు మనం చెప్పుకుంటున్నాం. అందుచేత పూర్ణిమ అంటే ఆ నెలలో ఉండేటువంటి శక్తులన్నీ కూడా చంద్రకళలు. చంద్రాం చంద్ర సహోదరీం అన్నారు అమ్మవారు. దిగ్గస్తిభిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జల పృతాంగీం అంటారు. దీన్నే మనము లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అని శ్రీరంగధాముడు ఆయన మహానుభావుడు మహావిష్ణువు, ఆయన యొక్క ఇంటి ఇల్లాలవిడ. త్రిభువన భూతికరి అన్నాం కదా, ముల్లోకాలకి కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి తల్లి. ఈమె పాలకడలిలో అమృతం కోసమని దాన్ని చిలికినప్పుడు దేవతలు రాక్షసులు కలిసి అందులోంచి ఉద్భవించింది ఆమె. క్షీరసముద్ర రాజతనయ అన్నారు. క్షీరసముద్రుడు అంటే సముద్రుడు కుమార్తె ఈమె. అలాంటి ఈమె అందులోంచి వచ్చింది. అందుకనే ఆవిడతో పాటు వచ్చినటువంటి అమృతము, ఇంకా చంద్రుడు, అలాగనే గోసంతతికి సంబంధించినటువంటి కామధేను, కల్పవృక్షం, చింతామణి, ఉచ్చైశ్రమం, ఏమండి తెల్లని ఏనుగు, ఐరావతం, ఇలాంటివన్నీ కూడా మహావస్తువులు. ఇవన్నీ కూడా సముద్రం నుంచి వచ్చాయి. అందుకనే అమ్మవారిని చంద్రాం చంద్ర సహోదరీం అన్నారు. ఆమె చంద్రామని వర్ణింపబడింది. అంటే చంద్రుని కాంతి చల్లగా ఎలాగైతే ఉంటుందో పూర్ణిమ చంద్రుడు, అట్లాగా ఆమె చల్లగా ఉంటుంది. తరువాత చంద్ర సహోదరీం అన్నారు. అంటే చంద్రుడు ఆమెతో పాటు వచ్చారు, చంద్రుడితో పాటు ఆమె వచ్చింది కాబట్టి చంద్రుడికి సహోదరి, చంద్రుడు ఆమెకు సోదరుడు. ఇట్లా వర్ణించింది శాస్త్రం. పోతే శుక్రవారం నాడు పూర్ణిమ వచ్చింది, శ్రావణ పూర్ణిమ. దీన్నే జంధ్యాల పూర్ణిమని, రాఖీ పూర్ణిమని కూడా అంటారు అనుకోండి. ఆ రోజున కూడా స్త్రీలందరూ చక్కగా అమ్మవారిని సేవించే అవకాశం వచ్చింది. 5 శుక్రవారాలు వచ్చిన ఈ నెలలో ఇటువంటి అమ్మవారిని, లక్ష్మీదేవిని, మరి మనకందరికీ బాగా గుర్తొచ్చేది ఏమంటే శ్రావణ మాసం వస్తుందంటే వరలక్ష్మీ శుక్రవారం చెప్పారు. 21వ తారీఖున అనురాధ నక్షత్రంలో ఆ రోజు శుక్రవారం రోజున వరలక్ష్మీ శుక్రవారం వచ్చింది. ఇది అందరికీ చాలా ప్రీతి అయినటువంటిది, స్త్రీలందరికీ కూడా. వరలక్ష్మీ శుక్రవారం అంటే ఇంట్లో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ఆయా గృహాలన్నీ కూడా చక్కగా శుద్ధి చేసుకొని, అలాగనే నూతన వస్త్రాలు ధరించి ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ పూజా గృహాన్ని చక్కగా శోధన చేసుకుని, అలాగనే మామిడాకులవన్నీ కట్టి పసుపు రాసివన్నీ చేసుకుని, అమ్మవారి యొక్క అర్చనకు కావలసినటువంటి సామగ్రంతిని కూడా చక్కగా సిద్ధం చేసుకుని వరలక్ష్మి శుక్రవారం రోజున సౌభాగ్య సంతతికరం సర్వత్ర విజయప్రదం అన్నారు. ఎవరికి విజయం కావాలన్నా, సుసంతతి కావాలన్నా, ఏమండి ఇట్లా అభీష్ట సిద్ధి కోసమని వరలక్ష్మీదేవి పూజ చేస్తారు. వరలక్ష్మి అంటే వరములు ఇచ్చేటువంటి తల్లి. కుండినమనే గ్రామమని అక్కడ ఒక స్త్రీ ఉండేవారని ఇట్లా కథలో చెప్తారు. అంటే భక్తి ప్రధానంగా దాంట్లో మనకి కనిపిస్తుంది. ఇల్లంతా కూడా స్వర్ణమయమైపోయిందిట. అంటే ఆ లక్ష్మీదేవి కనుక అనుగ్రహిస్తే పరమ దారిద్ర్యంతో ఉండేటువంటి వారు కూడా శోభాసంపన్నులై ఐశ్వర్య సమృద్ధి కలుగుతుంది. గజాంత ఐశ్వర్యము అంటారు ఒక చోట. అంటే ఏనుగులను పోషించేంత ఐశ్వర్యం వస్తుంది. ఇంట్లో వాళ్ళు గుమ్మం ముందు ఏనుగులు ఉంటాయ్యా, గుర్రాలు ఉంటాయి అన్నారు. అంటే ఇప్పుడు మన ఇళ్లలో ఏనుగులు గుర్రాలు అంటే పెద్ద పెద్ద కార్లే ఏనుగులు, మంచి వేగంగా వెళ్ళేటువంటి ఏ మోటార్ సైకిళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్రాల కింద లెక్క మనకి. అంటే కాలం మారింది కాబట్టి. సరే, గుర్రాలు ఏనుగులు ఉండే మహానుభావులు కూడా ఉన్నారు లోకంలో. ఆలయాల్లో ప్రధానంగా ఉంటూ ఉంటాయి మనకి, పెద్ద పెద్ద దేవాలయాల్లో, తిరుమల ఇలాంటి క్షేత్రాల్లో, శ్రీరంగం ఇలాంటి క్షేత్రాల్లో ఆ అశ్వాలు, గజాలు, అలాగనే కపిల గోవులు, వృషభాలు శ్రీశైలంలో కూడా అలా మనకు కనిపిస్తుంది. ఇట్లా
దేవాలయాల్లో అవన్నీ ఎందుకు ఉండాలి అన్నప్పుడు దేవాలయాల్లో వచ్చేటువంటి భక్తులకి దేవతా అనుగ్రహంతో పాటుగా దేవతలతో సమానమైనటువంటి పూజలు అందుకునేటువంటివన్నీ కూడా ఇవి జంతువులుగా మనకు కనిపించిన ఒక ఋషభం కానీ, ఒక కపిలగోవు కానీ, ఒక ఏనుగు కానీ, ఒక గుర్రము కానీ, ఒక తెల్లని ఏనుగు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఆదరణీయమైనవి, పూజనీయమైనవి. వాటిని దర్శిస్తే చాలట. అగ్నిచిత్ కపిలా సత్రి రాజాభిక్షుర్ మహోదధి అంటూ శ్లోకం చెప్తారు. కాబట్టి అగ్నిచిత్ అగ్నిచయనం చేసినటువంటి బ్రాహ్మణుడు, కపిలగోవు, ఇట్లా సత్రి చక్కటి యోగ్యమైనటువంటి స్త్రీ, పతివ్రత, ఇట్లా చాలా చెప్పారు. వాళ్ళని చూస్తే చాలట. మహోదధి సముద్రాన్ని దర్శన మాత్రం చేత ఇవన్నీ కూడా పుణ్యాన్ని ఇస్తాయి అంటారు. అందుకనే మహానుభావులు కనిపిస్తే మనం యోగ్యమైనటువంటి పండితులు లేక బ్రాహ్మణులు, గురువులు వంటి వారి పెద్దలు కనిపిస్తే వారికి నమస్కరించాలి అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఈ మాసంలో వచ్చేటువంటి విశేషాల్లో ఆ శ్రావణ శుక్రవారం, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం చెప్పారు. దాంట్లో 21వ తేదీ వచ్చింది. అవాళ అనురాధ నక్షత్రం అండి. అనురాధ అంటే మిత్రదేవతాకమైనటువంటి నక్షత్రం. అనురాధ నక్షత్రం మిత్రో దేవత. కాబట్టి మిత్ర అంటే సూర్యుడు అనమాట. ఏమండి, అమ్మవారేమో చంద్రుడితో పాటు వచ్చింది, చంద్రుడిలాగా చల్లనితనాన్ని ఇస్తుంది. ఆ రోజు నక్షత్రం ఏమో చూస్తే మనకి శ్రవణ నక్షత్రం, శ్రవణం, అది విష్ణుమూర్తి గారి నక్షత్రం. ఏమండి, విష్ణుమూర్తి గారి నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ శుక్రవారం నడుచిన నక్షత్రం అనురాధ నక్షత్రం. అనురాధేమో మిత్రదేవతకమైంది, శ్రవణ నక్షత్రం మహావిష్ణువుది. ఇవన్నీ మనకి పర్వలే, మనందరికీ కూడా పర్వదినాలు అంటాం. ఎంతో గొప్ప కాలం అండి ఇది. మాసం అంతా కూడా ఎంతో విశేషంగా కనిపిస్తుంది. దేన్ని మనం తక్కువ చేయడానికి లేదు. ప్రతిరోజు పుణ్యప్రదమే. అలా ఉండగా ఎన్నో విశేషమైనటువంటి యోగములతో కూడినటువంటి ఆ రోజంతా కూడా ఉంది, మాసం అంతా కూడా. మళ్ళీ అమావాస్య నాడు మళ్ళీ శుక్రవారం వచ్చిందండి. కాబట్టి ఈ విధంగా మనం చూస్తే అమ్మవారి యొక్క అనుగ్రహము శుక్రవారం ఎందుకు వచ్చిందంటే ఆవిడ భృగువారం అంటారు. ఆమె అమ్మవారు భృగునందన, భార్గవి అని పేరుంది కదా. మరి భార్గవి అని పేరు ఎందుకు వచ్చింది అంటే భృగునందనాయై అని వర్ణిస్తారు. కాబట్టి అటువంటి భృగు మహర్షి యొక్క కుమార్తె ఆమె. మన వెంకటేశ్వర స్వామికి పద్మావతి, అలమేల్మంగా ఎలాగైతే ఉంటారో అట్లాగనే భార్గవి మహాలక్ష్మి కూడా చెప్పారు. ఏ ఏ యుగంలో పరమాత్మ ఏ ఏ రూపాలు ధరించారో మళ్ళీ ఆయనతో పాటుగా ఆ అమ్మవారు కూడా ధరిస్తూ ఆ యోగ్యమైనటువంటి భక్తాలందరినీ రక్షిస్తూనే ఉన్నారు. మహాలక్ష్మి ఆమె విష్ణుమూర్తి యొక్క భార్య. ఎక్కడో మనకి వైకుంఠంలో ఉంటే మనకు కనపడదు కదా. అందుకని భూలోకానికి వచ్చారు. వెంకటేశ్వర స్వామిగా వస్తే ఆమె పద్మావతీదేవిగా వచ్చారు, కృష్ణ పరమాత్మగా వస్తే రుక్మిణీదేవిగా వచ్చారు, శ్రీరామచంద్రుడిగా వస్తే సీతాదేవిగా వచ్చారు. ఏమండి, లక్ష్మీదేవి నరసింహస్వామిగా వస్తే చెంచు లక్ష్మి అంటారు. ఆ విధంగా వచ్చారు. మరి నరసింహస్వామికి ఆ భక్త వత్సరుడైనటువంటి నరసింహస్వామి ప్రహ్లాదుడి కోసం వస్తే ఎవ్వరూ కూడా ఆయన్ని శాంతింపజేయలేకపోతారు. ఆఖరికి లక్ష్మీదేవి కూడా అదొక రూపం, ప్రత్యేకం అనమాట. నరమృగ శరీరం అంట నరసింహస్వామి. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అన్నారు శంకర్. ఓ లక్ష్మీ నృసింహస్వామి, నాకు చేయూత ఇచ్చి రక్షించవయ్యా అని చెప్తారు. అప్పుడు ఆమె కూడా, లక్ష్మీదేవి కూడా వచ్చారు. ఆ లక్ష్మీదేవి కూడా ఆయన్ని శాంతింపజేయలేకపోతారు. అప్పుడు బ్రహ్మగారు ప్రహ్లాదుడిని పిలిచి, ప్రహ్లాద, నీకు భయం వేస్తోందా స్వామిని చూస్తే? నాకేం భయం లేదని. అయితే వెళ్ళి ఆయన శాంతింపజేయవయ్యా. వెళ్ళిపోయాడు. వెంటనే స్వామి ఆయన ఒళ్ళోకి తీసుకుని ఆయన నిమిరి ముద్దాడి, నీకోసం వచ్చాను రా ప్రహ్లాద అని ఎంతో గొప్ప అనుగ్రహాన్ని ఇస్తారు. అలాంటి నృసింహస్వామిని ఆవిర్భవింపచేసినటువంటి వాడు ప్రహ్లాదుడు. అందుకని ప్రహ్లాద వరద గోవింద అంటూ ఉంటారు. కాబట్టి అన్ని కాలాల్లోనూ కూడా ఆయన ఉద్భవిస్తూనే ఉన్నారు. ప్రతి యుగంలో యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతాభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సజామ్య. ఎప్పుడెప్పుడైతే అధర్మం వస్తుందో అప్పుడు నేను అవతరిస్తాను అని చెప్పారు. అవతరిస్తూనే ఉన్నారు. కాబట్టి అలాంటి స్వామి మనందరికీ కూడా లక్ష్మీదేవిని ఈ మాసం అంతా కూడా సేవించేటువంటి, పూజించేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారు. ఇక లక్ష్మీదేవి అంటే ఇంటి నిండా ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువులు. మనకి ఏది లేకుంటే అదే మనకు బాధ. ఏమండి, మంచి స్త్రీకి యోగ్యమైనటువంటి భర్త లక్ష్మీస్వరూపం. ఏమండి, దంపతులుగా కూడిన తర్వాత మంచి ఇల్లు లక్ష్మీస్వరూపం.
అలాగనే తల్లిదండ్రులు, మంచి తల్లిదండ్రులకి యోగ్యమైనటువంటి సంతానం లక్ష్మీశ్వరు భాగ్యం అన్నమాట. అట్లాగనే ఇవన్నీ సమకూరిన తర్వాత యోగ్యమైనటువంటి మనకి ఆ గురువు లభించడం మహానుభావుడు, అది కూడా ఒక లక్ష్మీప్రదం. ఏమంటే ఇంటి నిండా ఎన్నో వైభవాలు ఉండొచ్చు, కానీ మనస్సులో ఏదో ఒక ఆందోళన చికాకు ఉంటుంది. దాన్ని మనం అనుభవించలేము ఇంట్లో ఉండేటువంటి సౌఖ్యాన్ని. కాబట్టి మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. భగవంతుడిని సేవించినప్పుడల్లా మనం అది గుర్తు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ మాసంలో మహాలక్ష్మీదేవిని చక్కగా స్మరిస్తారు. అక్షస్రక్పరశృంగదేశు కులిశం పద్మంధనుః కుండిగాం దండం శక్తిమసించ చర్మజలజం ఘంటాం సురాభాజనం శూలం పాశ సుదర్శనే చ దధతీం హస్తై ప్రవాళ ప్రభాం సేవే సైరిభిమర్దినీం ఇహ మహాలక్ష్మీం సరోజస్థితాం అని చండీ సప్తశతిలో మహాలక్ష్మీదేవిని వర్ణించారు. ఈమె మహాలక్ష్మి అంటే మనం అనుకునేటువంటి విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి, ఆమెకి మూల రూపమైనటువంటిది మహాలక్ష్మీదేవి. ఇవన్నీ ఆయుధాలుగా ఉంటాయట అమ్మవారికి. ఆవిర్భవించినప్పుడు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతిని మహాశబ్దంతో కూడి ఉంటారు. అవన్నీ కూడా విశేషంగా వర్ణించారు 3 రూపాలని కూడా. అవి మూల రూపాలు. వాటి నుంచి ఆ లక్ష్మీదేవి ఆనాడు సముద్ర మథనంలో మహావిష్ణువు యొక్క ఇంటి ఇల్లాలుగా ఆ ఉద్భవించినప్పుడు, ఆ చిలికినప్పుడు సముద్రాన్ని చిలికినప్పుడు దాంట్లోంచి ముందుగా ఒక పద్మం వచ్చింది, స్వర్ణపద్మం. ఆ స్వర్ణపద్మం ఏమిటి అందరూ చూస్తుంటే అది వికసించింది పద్మం. ఆ వికసించినటువంటి పద్మంలో లక్ష్మీదేవి కూర్చుంది ఎర్రని కాంతితోటి. పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖాముఖీం ప్రభాం చంద్రాం చంద్రవదనాం చంద్రసహోదరీం ఇవన్నీ చెప్పారు. కాబట్టి అలా ఉద్భవించినప్పుడు అమ్మవారు కనిపించింది. దాంట్లో ఎలా ఉంది? పద్మమాల ధరించి ఉంది, పద్మంలో పుట్టింది. పద్మగంధినీం, పద్మము ఎలాంటి సువాసన ఇస్తుందో అలాంటి సువాసనలు వస్తున్నాయి దిక్కులన్నీ కూడా. అందుకనే లక్ష్మీదేవికి పద్మములు అంటే చాలా ఇష్టం. పద్మజ, పద్మ అంటాం కదా. మారేడు దళములు అంటే కూడా చాలా ఇష్టం అండి అమ్మవారికి. ఈ రోజుల్లో ఆ లక్ష్మీదేవిని మారేడు దళములతో, మారేడు పుష్పములతో, పద్మములతో, ఎర్రని తెల్లని పద్మాలు ఉంటాయి మనకి, వాటితో పూజించాలి. పద్మాలు అంటే తామర పూలు అన్నమాట. ఏమండి, వాటితో అర్చన చేయమన్నారు. అట్లాగనే ఈ మాసంలో ఇంకా విశేషం చెప్పాలంటే శివభక్తి ఉన్న వాళ్ళకి శివుణ్ణి కూడా ఆరాధించడం చాలా విశేషంగా చెప్పారు. ఎందుకంటే లక్ష్మీదేవితో పాటుగా మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వారు ఎవరు అంటే పరమేశ్వరుడు. ఆ లక్ష్మీదేవికి కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేట పరమేశ్వరుడు. లక్ష్మీదేవి ఈశ్వర భక్తురాలు, శివభక్తురాలు ఆవిడ. కాబట్టి అలాంటి శివభక్తితో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ శ్రావణ మాసంలో తత్రాపి దుర్లభం మన్యే నభోమాసేందు వాసరే ప్రదోషకాలే పూజాయాం ఏకబిల్వం శివార్పణం అని మనకి బిల్వాష్టోత్తరంలో ఒక మాట కనిపిస్తుంది. మహాశివరాత్రి మనకి ఎప్పుడు వస్తుంది? మాఘకృష్ణ చతుర్దశి నాడు వస్తుంది మహాశివరాత్రి. అలాంటి మహాశివరాత్రి అంత ఫలాన్ని ఇచ్చేటువంటి కాలం ఇంకోటి ఏదైనా ఉందా? ఎవరైనా మహాశివరాత్రి మర్చిపోయారు అనుకోండి, శివరాత్రి నాడు మనం పరమేశ్వరుని పూజించే అవకాశం లేదనుకోండి, ఏదో కారణాల వల్ల మనం బాధపడిపోక్కల. శ్రావణ మాసంలో ఏమండి, సోమవారం రోజున, ఇందువారం సోమవారం రోజున సంధ్యా సమయంలో పరమేశ్వరారాధనకి చాలా గొప్పది. ప్రదోషకాలే పూజాయాం. ఏమండి, కాబట్టి మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్థంచ జగద్గురో అని చెప్పి తత్రాపి దుర్లభం మన్యేన భోమాసేందువాస, దానికంటే గొప్పది అని అన్నారు. దుర్లభం అన్నారు. గొప్పదంటే ఏమిటి అర్థం అంటే ఇది కూడా చేయడం గొప్పది అన్నప్పుడు శివరాత్రి చేయండి. శివరాత్రి ఒకవేళ కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే శివభక్తితో ఉన్నవాళ్ళు ఎప్పుడూ చేయాలి. ప్రతిరోజు ఆ కాలం శుభప్రదమైందే, ఉషఃకాలం అని. అది ఈశ్వర ప్రేరితమైనటువంటి కాలం. అలా సూర్యోదయం అవుతూ ఉంటే ఎంతో జ్ఞానం మనకు వస్తుంది. ప్రతి వ్యక్తి కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఏమండి, అలా లేచి చక్కగా స్నానధ్యానాలు చేసుకొని సూర్య నమస్కారాలు, సూర్యుని యొక్క దర్శనం చేత చాలా ఆరోగ్యము ఇవన్నీ కూడా వస్తాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేదని, ఆరోగ్య ప్రదాత ఎవరు? సూర్యుడే.
కాబట్టి అలాంటి పరమేశ్వరుడికి ప్రీతి అయినటువంటి కాలం సోమవారం. సహజంగా సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రీతి కదా. అలాంటిది శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారం ఏమండి, అన్ని వారాలు కూడా ప్రదోషకాలంలో సాయంకాలంలో కనుక శివదర్శనం చేసినా, శివ పూజ చేసినా, ఒక బిల్వం ఆ శివుడి యొక్క శివ శిరస్సు మీద పెట్టించినా, అంటే ఆలయానికి పెడితే మనం పెట్టడానికి ఉండదు కదా, అక్కడ ఉండేటువంటి అర్చక స్వాములు ఉంటారు, వారి ద్వారా చక్కగా ఫలాలు పుష్పాలు ఇవన్నీ తీసుకుని వెళ్ళి మారేడు దళాలు ప్రత్యేకంగా స్వామికి ఇష్టం. అలాగనే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. ఇక్కడ విశేషం, లక్ష్మీదేవికి బిల్వం వృక్షం ఆమె యొక్క స్వరూపం అన్నారు, లక్ష్మీప్రదం. కాబట్టి వృక్షోథ బిల్వ తస్య ఫలాని తపసానుదంతు అంటారు శ్రీ సూక్తంలో. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈ విధంగా చెప్పారు. అదేవిధంగా శ్రీ సూక్తంలో అమ్మవారి గురించి చెప్తూ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజదస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అంటారు. ఏమే బంగారము వెండి వంటితో చేసినటువంటి ఆభరణాలు ధరించింది అమ్మవారు. ధ్యానం చేసేటప్పుడు ఎలా ఉండాలి అమ్మవారిని ఇదో చెప్తానమాట. హిరణ్యవర్ణం బంగారు రంగులో ఉంటుంది అమ్మవారు. ఏమండి, బంగారం కరిగించి ఇట్లా పోస్తే ఎట్టుంటుందో స్వచ్ఛమైనటువంటి బంగారం ఆమె అలా ఉంటుందిట. కనుక అలాంటి అమ్మవారిని ధ్యానిస్తూ అలాంటి అమ్మవార్ల ద్వారా మనకి ఐశ్వర్యం కావాలి అంటే జాతవేదో మమావహ అన్నారు. జాతవేద అంటే అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుని ద్వారా అంటే వయా అగ్నిహోత్రుడు అన్నమాట ఇక్కడ. అలాంటి అగ్నిహోత్రుడి ద్వారా మాకు ఐశ్వర్యాలు ఇవ్వు అని, అంటే మధ్యవర్తి ఉండాలి దేనికైనా అండి. ప్రతి విషయానికి మధ్యవర్తి ఉండడం చాలా అవసరం. డైరెక్ట్ లక్ష్మీదేవికి మనం ఇక్కడ స్తోత్రం చేస్తూ అగ్నిహోత్రుడిని ప్రార్థన చేస్తున్నాను. అంటే ఆయన పేరు చాలా ఉన్నాయి, చాలా రకాల పేర్లు ఉన్నాయి. అలాంటి దీంట్లో జాతవేద అని వర్ణించారు. అంటే ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటి వాడు మనలో ఉన్నాడు. ఈ యొక్క ప్రపంచమంతా వ్యాప్తి అయి ఉన్నాడు. కట్టెలో ఉన్నాడు, కర్రలో ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు కదా అగ్నిహోత్రుడు. కాబట్టి మన శరీరంలో కూడా ఉన్నాడు. ఉష్ణం అనేటువంటిది అగ్నిహోత్రుడి వల్ల వస్తుంది. ఈ నాభి స్థానంలో కనుక చేయి పెట్టుకుంటే మనకి వేడిగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అగ్నిహోత్రుడు జాఠరాగ్ని అంటారు. జాఠరో జాతవేద అంట. అందుకనే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా హుతం చేస్తున్నాడు మహానుభావుడు. అందులో అంటారన్నమాట, భగవద్గీతలో కూడా మనం చెప్తారన్నమాట, నీవు తిన్నటువంటి ఆహార పదార్థాలను నేను అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నాలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అగ్నిహోత్రుడు చెప్తాడు స్వయంగా. మహావిష్ణువు కృష్ణ పరమాత్మ చెప్తారు భగవద్గీతలో, నేను మీలో ఉండి జాతవేద స్వరూపంగా అగ్నిహోత్రుడిగా ఉండి మీరు తినటువంటి పదార్థాలు ఆహార అన్ని పానీయాలన్నింటినీ కూడా నేను చతుర్విధం 4 విధాలుగా విభజించి మీ శరీరానికి అందిస్తున్నాను అని చెప్పాడు. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఆహారము స్థూలంగా మనం చూస్తే కనుక శరీరానికి అంతకీ కూడా వచ్చేటువంటి శక్తి వేరు. ఏమండి, తర్వాత మనస్సుకి అందవలసినటువంటి శక్తి వేరు. ఈ కంటి భాగానికి అలాగే హృదయానికి శిరస్సుకి అందించేటువంటి శక్తులు ఉన్నాయి. ప్రతి నాడీ మండలం మనం చూస్తే ఆయా శక్తులు ఆయా నాడీ మండలం ద్వారా ఆయా అవయవాలకు చేరుతూ ఉంటాయి. దాంట్లో ఉండేటువంటి సారం ఎవరు చేస్తున్నారు ఈ పని అంటే నేనే చేస్తున్నాను అని పరమాత్మ చెప్తారు అగ్నిహోత్రుడి రూపంగా. కాబట్టి జాతవేదో మమావహ అంటారు. అలాంటి అమ్మవారిని అలాగనే పరమేశ్వరుణ్ణి ఇందాక చెప్పినట్టుగా ఇందువారం సోమవారం వచ్చింది అంటే ఉదయం నుంచి ఉపవాసం ఉంటే సంతోషం, లేకున్నా కూడా ఒకవేళ భోజనం చేసినా వయస్సు రీత్యా కానీ ఆరోగ్యరీత్యా కానీ సంధ్యా సమయంలో తప్పక శివదర్శనం చేయాలి. సోమవారంలో మనం వెళ్తే కార్తీక సోమవారమే అనుకుంటాం గొప్ప. కార్తీక సోమవారం సరే గొప్పదే, కానీ శ్రావణ మాసం గురించి మనం మాడుకుంటున్నాం కాబట్టి దీనికి నభోమాసం అని కూడా పేరుంది. నభస్యశ్చ వారుజిగా ఋతు ఏమండి, వర్ష ఋతువు ఇది ఏమండి. కాబట్టి అటువంటి అమ్మవారిని మనం సేవించాలి అంటే ఈ శ్రావణ మాసంలో, అలాగే పరమేశ్వరుని సేవించాలి అంటే ఎన్నో గొప్ప విశేషమైనటువంటి వారాలు, కాలాలు, నక్షత్రాలు, తిథులు ఇవన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో మనకు ఉన్నాయి. కాబట్టి ఈ కోరేటువంటిది ఏమంటే ప్రజలందరూ కూడా ఈ దూర మాధ్యమం ద్వారా, ప్రసార మాధ్యమం ద్వారా చూసేటువంటి వారందరూ కూడా వారి వారి శక్తిని అనుసరించి సౌకర్యవంతమైనటువంటి విధానం చేసుకుని ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం శుక్రవారాలు, గౌరీదేవి యొక్క అనుగ్రహం పొందడం కోసం శ్రావణ మంగళవారాలు, పరమేశ్వరుని అనుగ్రహం పొందడం కోసం శ్రావణ సోమవారాలు. ఏమండి, ఎంత ఇది మహాత్మ్యం అంతా కూడా.
కాలం ఇప్పుడు కూడా పరమాత్మ స్వరూపమే, ఎప్పుడైనా చేయొచ్చు మనం ఈశ్వరారాధన, భగవదారాధన. కానీ మరి ఎందుకు ఇవన్నీ వచ్చినాయి లోకంలో అన్నప్పుడు మహర్షులు, మహానుభావులు వారు శక్తి తపస్సు చేత అవన్నీ చూచి మానవాళి అందరూ కూడా సుఖవంతమైనటువంటి జీవనం చేయాలి అనే భావంతో ఈ ధర్మాలన్నీ మనకు చెప్పారు. ప్రధానంగా స్త్రీలకి విశేషించి, ఎందుకంటే స్త్రీ గృహానికి గృహిణీ గృహముచ్యతే అంటారు. స్త్రీయే ఇంటికి ఆధారం. కాబట్టి స్త్రీ కనుక ఇవన్నీ ఆచరించి భక్తిగా చేస్తే గృహం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది, సంతానప్రదంగా ఉంటుంది, మంగళకరంగా ఉంటుంది అని చెప్తారు. సాహసంగా వారు సహనంగా, ఆ సహనంతో చేస్తారు స్త్రీ, చేయాలి కూడా. కాబట్టి అలాంటి ఈ మాసాన్ని, శ్రావణ మాసాన్ని మనందరం కూడా చేసుకుందాము. అమ్మవారిని పూజిద్దాం. దిగ్గస్థిభి కనక కుంభముఖాపసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్రుతాంగీ అన్నారు. అమ్మవారు అలా ఉద్భవించింది సముద్రంలో ఉన్నప్పుడు. దిగ్గస్థిభి, దిక్కుల్ని రక్షించేటువంటి వారు అంటారు. ఏనుగులు అంటారన్నమాట. ఏనుగులు అవి దిక్కులను రక్షిస్తూ ఉంటాయట. అటువంటి ఏనుగులు స్వర్వాహిని విమలచారు జలప్లుత, అమృతాన్ని, ఆ కనకమయమైనటువంటి కుంభాలు, బంగారు కుంభాలతో, నవరత్నములు పొదిగినటువంటి కుంభములతో ఉన్నటువంటి ఆ జలాన్ని, స్వర్గలోకంలో ఉండేటువంటి అమృతాన్ని అన్నమాట తెచ్చి ఆ లక్ష్మీదేవికి అభిషేకం చేసేయి అంటారు. అటువంటి ఏనుగులు మనందరికీ కూడా అమ్మవారి యొక్క స్వరూపంగానే చెప్పారు, అలాగ వర్ణించారు లక్ష్మీదేవిని. కనుక అందుకనే కొన్ని ఆలయాల్లో మనకి ఆ ఏనుగుల చేత ఘీంకారం చేస్తూ ఉంటారు. ఉదయకాలంలో దేవతలు ఆ యొక్క ఏనుగు యొక్క ఘీంకారం వింటూ నిద్ర లేపాలట. శ్రీరాముడు బాల్యంలో నిదురించి ఉంటే అక్కడ ఆయనకి సుప్రభాతం చేసేవారట. ఏనుగులు వచ్చి ఘీంకారం చేసి ఉండేవిట. ఇప్పటికి కూడా మనకి పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉదయం వచ్చి ఘీంకారం చేస్తూ ఉంటాయి ఆలయం తెరిచే సమయంలో. అది లక్ష్మీప్రదం. అందుకనే ఏనుగుకి పూజ చేస్తే ముఖానికి పూజ చేయాలి, ముఖము ఎంత లక్ష్మీదేవి ఉంటుంది. గోవుకి పూజ చేస్తే పృష్ఠానికి పూజ చేయాలి, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. సో శుద్ధమైనటువంటి కమలంలో ఉంటుంది అమ్మవారు. ఏమండి, ఇంటి గడప ఉంటుంది, గడప మధ్యలో ఉంటుంది. అందుకనే గడప త్రొక్కకూడదంటారు. దానికి పసుపు రాసి బొట్లు ఎందుకు పెడతాం మనం? గడప అంటే మధ్య దేహం, దానికి అలా చెప్తారన్నమాట. కాబట్టి ఇలాంటి ధర్మాలు మనకు ఎన్నో చెప్పారు మహనీయులు, పెద్దలు. అవన్నీ కూడా మన ఆచరణలోనే ఉన్నాయి. ఏదైనా కారణాంతరం చేత మర్చిపోయినా లేక శ్రద్ధ కలిగినా మళ్ళీ వింటూ అవన్నీ ఆచరిస్తూ తద్వారా వచ్చేటువంటి ఫలితములు మనందరం కూడా పొందాలి. అలాంటి శ్రావణ మాసం అందరికీ కూడా శుభాన్నిచ్చుగాక, సుఖాన్నిచ్చుగాక. సమస్త సన్మంగళాని భవంతు. శుభం భూయాత్.